హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఐకేఎస్. ఈ ఐకేఎస్ ఏంటి అంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, భారతీయ జ్ఞాన వ్యవస్థ. మరి ఈ టాపిక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్. చాలా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ప్రధాని మోడీ గారు దీనిపైన విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతకంటే ఎక్కువగా గుజరాత్లోని జామ్నగర్లో జీసీటీఎం పేరుత, అంటే జీసీటీఎం అంటే గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్, అంటే ఆయుర్వేదాన్ని ప్రచారంలోకి తీసుకోవాలని WHO వారు ఒక సంస్థనే ఏర్పాటు చేశారు. అంతేందుకు G20 సమావేశం జరిగింది. దాంట్లో భాగంగా వసుదైక కుటుంబం పేరుతో 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ పేరిట మన ప్రాచీన వ్యవస్థను తిరిగి గో బ్యాక్ టు వేదాస్ అన్నట్టుగా మళ్ళీ తిరిగి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ అదేవిధంగా ఐక్యరాజ్య సమితి వారు కూడా అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 అంటే స్ట్రీమ్ మిల్లెట్స్ను బాగా ప్రమోట్ చేస్తున్నారు మన దేశం తరఫున. అంతేందుకు యోగా దినోత్సవం కూడా మన ప్రధాని మోడీ గారు ఆధ్వర్యంలోనే ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవాన్ని 190 దేశాలు జరుపుకుంటున్నాయి. అంటే పూర్తిగా మన వేదాలలోకి తిరిగి వెళ్ళండి, వేదాల వ్యవస్థను తెలుసుకోండి, ప్రాచీన కాలంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది. మరి ఇది చాలా ట్రెండింగ్ టాపిక్, చాలా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చిన్న టాపిక్ కాదు. ఎందుకంటే పూర్తిగా వెబ్సైట్ ఉంది దీనికి. వెబ్సైట్లో దాంట్లో 18 టాపిక్లు ఉన్నాయి. మరి మీరు ఎలా చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, ఆ వెబ్సైట్ చూసారా, ప్రామాణిక పుస్తకాలు చూసారా, ఏది పడితే చదువుతున్నారా, ప్రామాణిక పుస్తకాలు చదువుతున్నారా, పనికిరాని పుస్తకాలు చదువుతున్నారా, మీరు చదివేది కరెక్టేనా, మీ దిశ కరెక్టేనా? దిశ బాగుంటేనే మన దశ బాగుంటుంది. కాబట్టి మీరు చదివేది మీకైనా సాటిస్ఫాక్షనా? చదివితే పూర్తిగా చదవండి, సంపూర్ణంగా చదవండి, సగం సగం చదవకండి. ప్రయత్నం ఎలాగూ చేస్తున్నారు కాబట్టి పర్ఫెక్ట్ ప్రయత్నం, మళ్ళీ అవకాశాలు రావు. కాబట్టి మరి ఇది ట్రెండింగ్ టాపిక్, ఎందుకంటే AICTE వారికి అప్పచెప్పింది మన భారత ప్రభుత్వం. చాలా ట్రెండింగ్లో ఉంది. మొత్తం కూడా దీంట్లో 18 యూనిట్లు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు, ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది, ఐకేఎస్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అని. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ 18 యూనిట్లు ఇవ్వడం జరిగింది. మీరు వెబ్సైట్ కనుక చూస్తే ఈ 18 యూనిట్లు ఐకేఎస్ అంటే ఏమిటి, వేద సాహిత్యం అంటే ఏమిటి, ఉపనిషత్తులు అంటే ఏమిటి, తత్వశాస్త్రం అంటే ఏమిటి, దర్శనాలు అంటే ఏమిటి, యోగా అంటే ఏమిటి, నాస్తిక దర్శనాలు అంటే ఏమిటి, ఆయుర్వేదం అంటే ఏమిటి, భారతీయ గణిత శాస్త్రం అంటే ఏమిటి, వేద గణితం అంటే ఏమిటి, మరి ప్రాచీన వైద్య విధానాలు ఏమున్నాయి, మరి ప్రాచీన భారతీయ ఉన్నత విద్యా కేంద్రాలు ఏమున్నాయి, గురుకుల విద్యా విధానం ఏమిటి, భాషాశాస్త్రము, వ్యాకరణము, సంగీతము, మరి కళలు, సంస్కృతి, వాస్తు శాస్త్రం ఏమిటి, సరే ఈ విధంగా మొత్తం పరిపాలన వ్యవస్థ, శాస్త్ర విజ్ఞానం, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన మెటీరియల్ విద్యార్థుల కోసం. ఎందుకంటే విద్యార్థులు కరెక్ట్గా చదువుతున్నారా లేదా, విజేతలు కరెక్ట్గా చదువుతున్నారా లేదా అనే ఉద్దేశంతో మనము మన వాట్సాప్ గ్రూప్లో దీనికి సంబంధించిన పూర్తి మెటీరియల్ తెలుగులో మరియు ఇంగ్లీష్లో పెట్టబడింది. దీన్ని బాగా గమనించండి. చదివితే పర్ఫెక్ట్గా చదవండి, కంప్లీట్గా చదవండి, ప్రామాణిక పుస్తకాలను చదవండి. ChatGPTలు అనేటువంటిది మన కోసం ఆలోచించి ఇవ్వవు. పుస్తకాలు ప్రామాణిక పుస్తకాలు, ప్రామాణిక ప్రొఫెసర్లు పుస్తకాల నుంచే తయారు చేస్తారు. ఆ ప్రామాణిక పుస్తకాలను చదవాలి. మీరు ప్రామాణిక వ్యక్తులు కాబట్టి బ్రాండెడ్ పీపుల్ ఆల్వేస్ రీడ్ స్టాండర్డ్ బుక్స్ బికాస్ యు ఆర్ స్టాండర్డ్. మరి ఇక్కడ చూస్తే మరొక విషయం మీకు తెలుసు, మన పూర్తి కోర్సు ఉంది. తెలుగులో మరియు బైలింగ్వల్లో క్లాసులు ఉంటాయి. మరి ఇంగ్లీష్లో మరియు తెలుగు మీడియంలో మనకు మెటీరియల్ ఉంటుంది. మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పటికే మనం 8 యూనిట్లు పెట్టడం జరిగింది. ఈ వారంలో పూర్తిగా డిప్యూటీఓ సిలబస్ పూర్తిగా వస్తుంది. మరి దీనికి సంబంధించి టెస్ట్ సిరీస్ కంటే ముందు డైట్ కోర్స్, మీకు తెలుసు డైట్లో ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ చాలా కీలకం. మళ్ళీ BED నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి నెట్ సెట్ ఉన్న అభ్యర్థులు ఖచ్చితంగా డైట్కే ప్రిపేర్ కండి. ఎందుకంటే నెక్స్ట్ మీకు అనుకూలంగా BED సిలబస్ రాబోతుంది. దీంట్లో 10 యూనిట్లు మొత్తం 20 యూనిట్లు టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి దానికి ప్రామాణిక పుస్తకాలు ఉన్నాయి. మిగతా పుస్తకాలు ChatGPTలు, AIలు పనికి రావు, జెమినీలు పనికి రావు. అవన్నీ సమాచారాన్ని కరెక్టా లేదా అని తెలుసుకోవడానికి, డిజైన్లు తయారు చేయడానికి పనికి వస్తుంది. మనకి డిజైన్లు అవసరం లేదు, మనకు డిజైర్ కావాలి. కాబట్టి మరి టెస్ట్ సిరీస్ మనం ఆగస్టు 1 నుంచి ప్రామాణిక టెస్ట్ సిరీస్ ప్రారంభించబోతున్నాం. ఈ ప్రశ్నలు కనుక మీరు ఎదుర్కొంటే ఏదైనా ఎదుర్కోగలరు. రోజుకు 150 ప్రశ్నలు అంటే 300 మార్కులు ఆగస్టు 1 నుంచి ప్రారంభమవుతుంది. ప్రశ్నలు వస్తాయి. ప్రతి చిన్న టాపిక్ పైన ఎగ్జామ్స్ పెట్టి
చిన్నగా నుంచి పెద్దగా వెళ్ళి మిగతా యూనిట్లను కలుపుకొని యూనిట్ వైజ్గా, చాప్టర్ వైజ్గా, టాపిక్ వైజ్గా, గ్రాండ్ టెస్ట్ వైజ్గా, సెక్షన్ వైజ్గా, మోడల్ టెస్ట్ల వరకు ఇంకా విజయం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ పరీక్షలు రాయండి. కోర్సు తీసుకున్న వారికి మళ్ళీ డబ్బులు కట్టాల్సిన పని లేదు. కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎందుకంటే అన్ని యాంగిల్లో మిమ్మల్ని ఇప్పుడే పరీక్షిస్తున్నాం. 360 యాంగిల్లో హెచ్పిసి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ లాగా 360 యాంగిల్లో ఇప్పుడే పరీక్షిస్తున్నాం. ఈ పరీక్ష రాయాలంటే ఓపిక కావాలి, సత్తా కావాలి, ధైర్యం ఉండాలి. కాబట్టి దీని వెనుక చాలా వందల మంది కృషి ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ మాత్రం మిమ్మల్ని రాయండి. ఆగస్ట్ 1 నుంచి 60 రోజులు ఉంటాయి. అందరికంటే ముందు రాస్తే బాగుంటుంది. మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఇంగ్లీష్లో ఉంటాయి పరీక్షలు, తెలుగులో ఉంటాయి పర్ఫెక్ట్గా. రోజు సాయంత్రం రిజల్ట్ ఇస్తాం. మీకు ఏ అనుమానం ఉన్నా సరే మన వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాం. ఇప్పుడు మన వాట్సాప్ గ్రూప్ వచ్చేసి 3వ వాట్సాప్ గ్రూప్. మీరు వాట్సాప్ గ్రూప్లో లేరు అంటే మీరు సమాజానికి దూరంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంది. ఖచ్చితంగా జాయిన్ కండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాం. పీపీటీలు పెడతా ఉన్నాం, ప్రశ్నాపత్రాలు పెడతా ఉన్నాం, మెటీరియల్ పెడతా ఉన్నాం. ఎందుకంటే మీరు చదివేది కరెక్టా కాదా, మీరు పోతున్న దిశ కరెక్టా కాదా. ఎందుకంటే దిశ బాగుంటేనే దశ బాగుంటుంది. డైరెక్షన్ బట్టే మనకు డిజైర్ ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి మరి ఇక్కడ చూస్తే ఆగస్ట్ 1 నుంచి 60 రోజుల పాటు ఎప్పుడైనా రాసుకోవచ్చు. మొత్తం 8000 ప్రశ్నలు ఉంటాయి దాదాపు. టాపిక్ వైజ్గా, సబ్ టాపిక్ల వైజ్గా, యూనిట్ వైజ్గా, సెక్షన్ వైజ్గా, గ్రాండ్ టెస్ట్ల వారీగా ఇలా సింపుల్ టు కాంప్లెక్స్ తీసుకెళ్తాం. అన్ని మోడల్లో ప్రశ్నలు ఉంటాయి. జతపరచు నుంచి మొదలుకొని ఫైనల్ ఎగ్జామ్ మోడల్లో ఉంటుంది. ఫైనల్గా ఈ వాట్సాప్ నెంబర్కి కేవలం వాట్సాప్ చేయండి. ఏ అనుమానాలు ఉన్నా సరే ఖచ్చితంగా వాట్సాప్ చేయండి. మరియు అంతేకాకుండా మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. మీకు ఖచ్చితంగా మీ కళ నిజం కావాలంటే మాతో జత కట్టండి. మరి దీంట్లో చూస్తే ఇక్కడ చూస్తే మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది మనకి ఇక్కడ. ఈ ఐకేఎస్ను నెగ్లెక్ట్ మాత్రం 80% కూడా చేయకండి. ఎందుకంటే ఇది ట్రెండింగ్ టాపిక్ కాబట్టి. దీంట్లో ఏముంటాయనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. భారతీయ జ్ఞాన వ్యవస్థ గురించి మనం మాట్లాడుతూ ముందుగా, జ్ఞాన వ్యవస్థ అంటే జ్ఞానము ఎపిస్టమాలజీ కాదు, పురాతన సంస్కృతిని తిరిగి మనం నేర్చుకోవడం, మన పిల్లలకు నేర్పించడం, మనకు తెలుసుకొని ఉండడం. మరి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ చూస్తే ఐకేఎస్ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇప్పుడు పేరు మారింది. ఎంహెచ్ఆర్డి కాస్త పేరు మారడం జరిగింది నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇది ఏం చేసిందంటే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. విభాగాన్ని ఎక్కడంటే ఎప్పుడు ఏర్పాటు చేసింది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎప్పుడంటే అక్టోబర్ 2020 ఎవరి ఆధ్వర్యంలో ఒక విభాగాన్ని, ఒక డివిజన్ని ఏర్పాటు చేసింది అంటే ఏఐసిటిఈ. ఏఐసిటిఈ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ. వీరు ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజీలకు, పాలిటెక్నిక్ కాలేజీలకు జాతీయ స్థాయిలో పర్మిషన్లు ఇస్తారు. ఏఐసిటిఈ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే ఎన్సీఆర్టీ, ఎన్సిటిఈ లేదంటే యూజీసీ లేదంటే న్యూపా లేదంటే ఇఫ్లు ఈ విధంగా అనుకుంటారు. కానీ ఏఐసిటి వారికి చెప్పడం జరిగింది 2020లో. బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పటి నుండి ప్రపంచమే. మరి ఇక్కడ చూస్తే ఐకేఎస్ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. మన యొక్క మోటో ఏంటంటే ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని మనకు ఆధునిక విద్యా విధానంతో, ఓల్డ్ను ప్రజెంట్తో మిళితం చేసి, లింకు చేసి మనకు అందరికీ తెలియజేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చూడండి, దీని యొక్క మోటో కూడా ఉంది. చూడండి, మోటో నినాదం ఏమిటి అంటే సర్వే జన సుఖినో భవంతు. ఇది చిన్నది కాబట్టి ఉండకపోవచ్చులే, లేక ఆప్షన్లలో సత్యమేవ జయతే, అందరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి అంటే అన్నీ కరెక్టే అనిపిస్తుంది కరెక్ట్ మెటీరియల్ చదవకపోతే. సో దీని యొక్క మోటో ఏమిటంటే ఇంగ్లీష్లో చూడండి ఒకసారి, మే ఆల్ పీపుల్ బీ హ్యాపీ, అందరూ సుఖంగా ఉండాలి. ఇది దీని యొక్క అర్థం. ఇక్కడ చూడండి, మన మెయిన్ మోటో ఎన్ఈపి ఏం చెప్పిందంటే విద్యార్థుల్లో సమగ్ర వికాసం అంటే ఓవరాల్ డెవలప్మెంట్, నాట్ ఓన్లీ సింగిల్ ఆస్పెక్ట్, భావవిషయ రంగము, మానసిక మరియు జ్ఞానాత్మక రంగం. ఇంతకుముందు మనం కేవలం కాగ్నిటివ్ డొమైన్కు మాత్రమే, నాలెడ్జ్కి మాత్రమే పెద్దపీట వేసేవాళ్ళం. కానీ అలా కాకుండా పూర్తిగా 3 రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం. సమగ్ర వికాసం అంటే ఓవరాల్ ఫిజికల్, మోరల్, ఎమోషనల్, సోషల్ కాబట్టి పెంపొందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని ఎన్ఈపి 2020 చెప్పడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్ఈపి 2020 ప్రకారం. మరి ఇక్కడ చూస్తే
ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ వేరే, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆబ్జెక్టివ్స్ వేరే. ఆబ్జెక్టివ్స్ వచ్చేసి అంటే లక్ష్యాలు అంటారు. ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు అంటారు. ఈ లక్ష్యాల విషయానికి వస్తే మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఆబ్జెక్టివ్స్. మెయిన్ ఆబ్జెక్టివ్ ప్రాచీన జ్ఞాన పరిరక్షణ. ప్రాచీన అంటే ఓల్డ్ ఇన్ఫర్మేషన్, ఓల్డ్ నాలెడ్జ్ను మనం పరిరక్షించాలి. నెక్స్ట్ చూస్తే ఆధునిక విద్యతో అనుసంధానం, లింకేజ్ విత్ న్యూ ట్రెడిషన్, న్యూ నాలెడ్జ్. ప్రస్తుతం విద్యా వ్యవస్థని లింకు చేయాలి, పాతదాన్ని లింకు చేయాలి, పాతదాన్ని కాపాడాలి, పాతదాన్ని ప్రస్తుత విద్యా వ్యవస్థకు లింకు చేయాలి. నెక్స్ట్ బహుళ విద్యా శాఖల పరిశోధన, మల్టిపుల్ ఆస్పెక్ట్లో పరిశోధనలు చేయాలి. మల్టీ డిసిప్లిన్, అనేక రంగాల్లో పరిశోధన చేయాలి. చూడండి ఒకసారి, భారతదేశం యొక్క అపురూపమైన ప్రాచీన గ్రంథాలు ఎపిక్స్ మరియు విజ్ఞాన సంపదను భద్రపరచడం మరియు రాబోయే తరాలకు అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. చాలామందికి రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, మహాకావ్యాలు, సుశ్రుతుడు, చరకుడు, యోగా, ధ్యానం, మెడిటేషన్ ఇవన్నీ కూడా తెలియదు. కాబట్టి రాజ్య పరిపాలన ఎలా ఉండేది, ఆ కాలంలో వాడిన నాణ్యాలు ఏమిటి, మరి వాళ్ళ దిక్సూచిని ఎలా ఉపయోగించేవారు అనే విషయాన్ని భద్రపరిచి భవిష్యత్తు తరాలకు తెలియచేయడమే దీని యొక్క ఒక లక్ష్యం. మరియు ప్రస్తుత విద్యా విధానంలో ఈ యొక్క ఐకేఎస్ను ప్రవేశపెట్టి రెండింటిని మిళితం చేసి విద్యార్థులకు బోధించడం, సమాజానికి తెలియపరచడం. మరి అదేవిధంగా వివిధ రంగాలకు కలుపుతూ ఇంటర్డిసిప్లినరీ అంటే ఒక రంగాన్ని మరొక రంగంతో మిళితం చేసి పరిశోధన చేయడం దీని యొక్క మోటో. మరి ఐకేఎస్ లక్ష్యాల కొనసాగింపు ప్రామాణికత, ఎందుకంటే ఎవరు నమ్మట్లేదు. అథెంటిసిటీ అంటారు. అథెంటిసిటీ అంటే మూఢనమ్మకాలు ఉన్నాయి, ఇది కరెక్ట్ కాదు, పాతకాలంలో కరెక్ట్ కాదు, కరెక్ట్ వైద్య విజ్ఞానం కాదు, దాన్ని మనం పట్టుకు ఆయుర్వేదము కానీ హోమియోపతి కానీ కరెక్ట్ కాదు అన్న ఒక ఫీలింగ్ను తీసేయాలి. ఫస్ట్ ఫీలింగ్ తీసేయడమే దీని యొక్క ఉద్దేశం, ఈ పాయింట్ యొక్క ఉద్దేశం. చారిత్రక ఆధారాలు మరి గ్రంథాల ఆధారంగా శాస్త్రీయత, ప్రామాణికతను అవి కరెక్టే అని నిరూపించడం. మరియు ఆత్మగౌరవం మరియు జాతీయ భావం. భారతీయ మూలాలంటే గ్రేట్, ఎందుకంటే సున్నాను కనిపెట్టింది మన వాళ్ళనే విషయం ఐకేఎస్ ద్వారా తెలియపరిచారు. పైథాగర సూత్రం అంటే సులభ సూత్రాల ఆధారంగా పైథాగర సూత్రం వచ్చింది అనే విషయం సమాజానికి తెలియజేసి తద్వారా ఆత్మగౌరవం, మేము గొప్ప, మేమేం తక్కువేం కాదు, మా ద్వారా ప్రపంచంలో వర్తక వ్యాపారాలు జరిగాయి అనే విషయాన్ని తెలియజేయడం ద్వారా తద్వారా ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరుగుతుంది. మరియు జాతీయ భావం, జాతీయ దేశభక్తి, తర్వాత సాంస్కృతిక ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడం, మేము గొప్ప అనే విషయాన్ని చాటి చెప్పడం. చూడండి ఇక్కడ సోర్సెస్ ఏమిటి, సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్, సోర్సెస్ ఆఫ్ ఐకేఎస్ గురించి నీట్గా వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మీరు సెర్చ్ చేస్తూ కూర్చుంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే మీరు చాట్ జీపీటీలో కానీ జెమినీలో కానీ టైప్ చేస్తూ కూర్చుంటే సంబంధం లేదు. ఎందుకంటే అది మీకోసం ఉన్నది కాదు, ప్రపంచం మొత్తానికి ఉన్నది. కాబట్టి దాన్ని సెర్చ్ చేసుకుంటూ కూర్చుంటే అసలు ప్రామాణిక పుస్తకాలను మర్చిపోతారు. కాబట్టి కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోతుంది. కాబట్టి ఇచ్చింది ఉన్నది మేము చెప్పింది చదవండి. రైట్, ఇక్కడ సోర్సెస్ ఏమిటి ఇంతకు అంటే వేదాలు మొత్తం కూడా మీకు తెలుసు 4. ఇక్కడ ఒక మేజర్ పాయింట్ ఉంది. వేదాలు అంటే మానవులు రచించనివి, అపౌరుషేయాలు అంటారు. చూడండి, ఆథర్లెస్ రివిలేషన్స్ అంటారు. అంటే ఏదో ఒక వ్యక్తి రచించినవి కాదు వేదాలు. చాలామంది ఎవరు రచించారు అంటే దానికి ప్రూఫ్ లేదు. కాబట్టి ఆథర్లెస్ రివిలేషన్స్ ఏవి అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మానవులు రచించనివి ఏమంటే వేదాలు. వేదం అనగా జ్ఞానాన్ని ఇంగ్లీష్లో నాలెడ్జ్ అంటారు. వేదాలు అనగా అర్థం ఏమిటంటే జ్ఞానము అని గుర్తుపెట్టుకోవాలి. మరి వేదాంగాలు అనే పదం, అంగాలు అంటే లిమ్స్ లేదా బాడీ పార్ట్స్. వేదాంగాలు 6 బాడీ పార్ట్స్తో పోల్చడం జరిగింది మన తత్వవేత్తలు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, వేద పురుషుని యొక్క శరీర భాగాలు 6, అందుకనే వేదాంగాలు, లిమ్స్ బాడీ పార్ట్స్. మరి ఉపవేదాలు మనకు 4 ఉన్నాయి. ఇక్కడ చూసే ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, శిల్పవేదం. ఓకే, మరి దర్శనాలు ఇంగ్లీష్లో ముందు వస్తుంది, దర్శనాస్. మరి ఈ దర్శనాలు అంటే ఏమిటి? అస్తిత్వ తత్వశాస్త్ర విభాగాలు, న్యాయ, వైశేషిక, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస, యోగా, ఇవన్నీ కూడా వస్తాయి. మనం ముందు డిస్కస్ చేస్తాం. ఇవి ఓన్లీ సబ్ హెడింగ్స్.
పురాణాలు అంటే ఎపిక్స్, ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం లాంటివన్నీ కూడా ఇవి సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి దీంట్లో తీసుకుంటే వేదాల గురించి మనం మాట్లాడతాం. ఫస్ట్ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, సంగీతానికి సంబంధించిన వేదం సామవేదం, మరి అథర్వణ వేదం. ఈ 4 వేదాల గురించి సింపుల్ పాయింట్, నేను చాలా తక్కువ పాయింట్లు చెప్తున్నాను. మెటీరియల్ ఇచ్చాను మీకు మెటీరియల్ ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను. ఎందుకంటే చాలా పెద్ద సముద్రంలో మనము జస్ట్ గ్లాస్తో వాటర్ తాగుతున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, సముద్రం అంత సిలబస్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఈత కొట్టాలి. మీరు బావిలో స్విమ్మింగ్ పూల్లో కొడితే ఈ ఉద్యోగాలు రావు. రైట్, ఎక్స్పెక్ట్ చేయకండి. రైట్, ఇది ఋగ్వేదం అత్యంత ప్రాచీనమైనటువంటిది, ఓల్డెస్ట్ అన్నప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాలి ఋగ్వేదం. దీంట్లో ఏముంటాయంటే శ్లోకాలు ఇంగ్లీష్లో వర్సెస్ అంటారు, మరియు స్తోత్రాలు, ఇది మన క్రిస్టియన్స్ వాడుతూ ఉంటారు, స్తోత్రాలు క్రిస్టియన్స్ వాడుతూ ఉంటారు, దాన్ని హైమ్స్ అంటారు. మరియు ప్రసిద్ధ గాయత్రి మంత్రం కూడా ఈ ఋగ్వేదంలోనే ఉంది. గాయత్రి మంత్రం ఎక్కడ ఉంది అంటే ఋగ్వేదంలో ఉంది, బాగా గుర్తుపెట్టు. మరి యజుర్వేదం, దీంట్లో యజుర్వేదం అంటే మీకు తెలుసు, యజ్ఞయాగాదులు, క్రతువులు అంటే ఇంగ్లీష్లో సాక్రిఫైస్ అండ్ రిలీజియస్ సెరమనీస్. యజ్ఞయాగాదులు, క్రతువులు, మన ట్రెడిషనల్ పండుగలన్నీ కూడా దీంట్లో ఎలా చేయాలి అని డిస్కస్ చేయడం జరుగుతుంది యజుర్వేదంలో. సామవేదం అంటే మీకు తెలుసు, సంగీతానికి మూలం, సంగీతం సంబంధించినటువంటి అంశాలు సామవేదంలో ఉంటాయి. మరి అదేవిధంగా అథర్వణ వేదం, ఇక్కడ మంత్రతంత్రాలు, ఆయుర్వేదం కూడా ఉంటుంది. ఆయుర్వేదాన్ని ఇంగ్లీష్లో ఆయుర్వేదం అంటారు. మరి వాస్తుశాస్త్రం అంటే దాన్ని ఇంగ్లీష్లో ఆర్కిటెక్చర్ అంటారు. మరియు శస్త్రచికిత్స, సర్జరీ, అథర్వణ వేదంలో సర్జరీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. మరి సంగీతానికి మూలమేది, ప్రాచీనది ఏంటి, తర్వాత గాయత్రి మంత్రం దేంట్లో ఉంది అనేటువంటి అంశాలు మనకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. మరి వేదాంగాలు చూడండి, వేదాంగాస్ 6. మరి వేదాంగాలు 6 అంటే ఇది వేద పురుషుని యొక్క అంగాలు అంటే లిమ్స్ అంటే బాడీ పార్ట్స్. ఓకే, వీటినే వేద పురుషుని యొక్క శరీర భాగాలుగా పిలుస్తారు. చూడండి ఒకటి, దీంట్లో చూసుకుంటే 6 ఉంటాయి, మొత్తం వేదాంగాలు 6. శిక్ష అనే అంగం దేని గురించి మాట్లాడుతుందంటే ధ్వని శాస్త్రం గురించి మాట్లాడుతుంది. ధ్వని శాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఫోనెటిక్స్ అంటారు. మరి శిక్ష ధ్వని శాస్త్రానికి సంబంధించి ఇక్కడ వేద పురుషుని యొక్క దేంతో పోల్చారు, ఏ లింబుతో పోల్చారు, ఏ బాడీ పార్ట్తో పోల్చారంటే ముక్కుతో పోల్చడం జరిగింది. మరొక వేదాంగం కల్ప అంటే ఇక్కడ మీకు తెలుసు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా యజ్ఞ యాగాదులు చేసే విధానం, రిచువల్స్ చేసే విధానం దీంట్లో కల్పలో ఉంటుంది. ఈ కల్పను దేంతో పోల్చడం జరిగిందంటే హ్యాండ్స్తో పోల్చడం, చేతులతో పోల్చడం జరిగింది. మరి వ్యాకరణం అంటే భాషా నియమాలు అంటే ఇంగ్లీష్లో గ్రామర్ గురించి చర్చించేది వ్యాకరణం. అది నోరుకు సంబంధించింది వ్యాకరణం కాబట్టి నోటితో మాట్లాడతాం. రైట్, నిరుక్తం అంటే పదాల ఉత్పత్తి అంటే యోగా అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఎపిస్టమాలజీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ 2 పదాల కలయిక దాని గురించి. సో ఎటిమాలజీ అంటారు దీన్ని. ఎటిమాలజీ అంటే పదాల ఉత్పత్తి, ఏ 2 పదాల కలయిక. సో ఇది చెవులు అని గుర్తుపెట్టుకోవాలి. ఛందస్సు అంటే పద్య లక్షణాలు, దాన్ని మెయిటర్ అంటారు, పద్య యొక్క లక్షణాలు. ఇది పాదాలతో పోల్చడం జరిగింది. జ్యోతిష్యము అంటే మీకు తెలుసు, ఖగోళ శాస్త్రము, ఆస్ట్రానమీ మరియు ఆస్ట్రాలజీ, ఇవి కళ్ళతో పోల్చడం జరిగింది. కళ్ళతో కింది వాటిని జతపరచండి అన్నప్పుడు మనకు ముందు తెలిసి ఉండాలి, ఆ జతలేమో తెలిసి ఉండాలి, అవి బాగా గుర్తుండాలి. కళ్ళు దేంతో, ముక్కు దేంతో, నోరు దేంతో, పాదాలు దేంతో తెలిసి ఉండాలి 100%. మరి ఆయుర్వేదం ఇక్కడ చూస్తే ఉపవేదాలు, ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, శిల్పవేదం, దీన్నే స్థాపత్య వేదం అని కూడా అంటారు. శిల్పవేదానికి మరొక పేరు స్థాపత్య వేదం అని అంటారు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయుర్వేదం అంటే మీకు తెలుసు, వైద్య శాస్త్రానికి సంబంధించింది పూర్తిగా. ఆరోగ్యము మరియు దీర్ఘకాలిక ఇప్పుడు మొత్తం కూడా ఆయుర్వేద మెడిసిన్ వాడుతున్నారు. ఆయుర్వేదం అంటే మెడిసిన్ గురించి. మరి ధనుర్వేదం దేని గురించి మాట్లాడుతుంది అంటే యుద్ధ విద్యల గురించి మాట్లాడుతుంది. యుద్ధ విద్యలు అంటే మిలిటరీ సైన్సెస్ మరియు రక్షణ శాస్త్రాలు. ఇక్కడ మిలిటరీ సైన్సెస్ అండ్ ఆర్చరీ. మరి గాంధర్వ వేదం అంటే సంగీతానికి సంబంధించింది. ఇక్కడ చూస్తే సంగీతం, నృత్యం మరియు లలిత కళలు, మ్యూజిక్, డ్యాన్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ గురించి గాంధర్వ వేదం చర్చిస్తుంది. మరి శిల్పవేదం, స్థాపత్య వేదం, శిల్పాలు అంటేనే మీకు తెలుసు వాస్తుశాస్త్రం,
దాన్ని ఆర్కిటెక్చర్ అంటారు. మరి ఇంజనీరింగ్ వీటికి సంబంధించేది శిల్పవేదం లేదా స్థాపత్య వేదం దేని గురించి చర్చిస్తుంది, ఆయుర్వేదం దేని గురించి, ధనుర్వేదం దేని గురించి, గాంధర్వ వేదం దేని గురించి అనే అంశాలు మనకు తెలిసి ఉండాలి 100%. ఇంకా డెప్త్గా మెటీరియల్లో ఉంటుంది. మరి దర్శనాలు 6 ఆస్తిక తత్వశాస్త్రాలు. ఇక్కడ చూడండి ఒకసారి, దర్శనాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కొత్త పాయింట్లు మనకు కనిపిస్తాయి. ఈ దర్శనాలను ఏమంటారంటే ఆర్థోడాక్స్ లేదా ఆస్తిక. ఇక్కడ చూస్తే మేజర్గా న్యాయ దర్శనం భారతీయ తత్వశాస్త్రంలో వేద ప్రామాణికతను అంగీకరించే 6 దర్శనాలు. మరి ఇక్కడ చూస్తే 6 దర్శనాలు మీకు తెలిసి ఉండాలి. ఒకటి న్యాయ దర్శనం ఎవరికి సంబంధించిందంటే గౌతమ ముని, అంటే గౌతమ బుద్ధునికి సంబంధించింది. చూడండి, అతన్ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారంటే అక్షపాదుడు అని కూడా పిలుస్తారు. మరియు వైశేషిక దర్శనం కనాద ముని సేట్, ఇతనికి మరొక పేరు ఉలూక, రైట్. సాంఖ్య దర్శనం కపిల ముని, మరియు యోగ దర్శనం పతంజలి, మరియు పూర్వ మీమాంస జమిని మహర్షి, ఉత్తర మీమాంస దాన్ని ఇంకొక పేరుతో వేదాంత అని పిలుస్తారు. దీన్ని ఎవరంటే బాదరాయుడు. మరి వేదవ్యాసుడు బాదరాయుడు 2 మారు పేర్లు అతనికి. బాదరాయుడు అన్న వేదవ్యాసుడు అన్న ఒకటే అని గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ తీసుకుంటే ఇతిహాసాలు, దీన్ని ఎపిక్స్ అంటారు. పురాణాలు అంటారు. రామాయణం వాల్మీకి రచించాడు, మహాభారతం వేదవ్యాసుడు రచించాడు. ఇవి మళ్ళీ మీకు తెలుసు, ఇవి భారతీయ సాంస్కృతిక జీవన విధానం పూర్తిగా వీటిలో ఉంటుంది. మనం మాట్లాడితే మహాభారతం రాస్తే రామాయణం అన్నట్టుగా ఉండకూడదు, అది ఓల్డ్ ట్రెడిషన్ అంతే. పురాణాలు మొత్తము 18 అష్టాదశ పురాణాలు ఉన్నాయి. దీంట్లో ఏముంటాయంటే సృష్టి వంశాలు, అంటే లైఫ్ చార్ట్స్ ఉంటాయి, ఫ్యామిలీ చార్ట్స్ ఉంటాయి, రాజవంశాల యొక్క చార్ట్స్ ఉంటాయి, మన్వంతరాలు మరియు చారిత్రక వంశ చరిత్రలు ఉంటాయి. వంశ చరిత్రలు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి, రైట్. ఇక్కడ వేద సాహిత్యం చూడండి ఒకసారి. శృతులు, వేదాలకు గల మరొక పేరు మీకు తెలుసు, శృతులు అని కూడా అంటారు. వేదాలకు గల మరొక పేరు శృతులు, రైట్. శృతులు అంటే ఏమిటంటే గురు ముఖత విని గ్రహించేవి. గురువు చెప్తున్నప్పుడు అతను ముందు కూర్చొని గ్రహించేవి. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి, రివీల్డ్ స్క్రిప్చర్స్ అంటారు. కానీ ఇంతకుముందు మనము బాగా గుర్తుపెట్టుకోండి, వేదాలు అపరుషయాలు అని మాట్లాడుకున్నాం, అపరుషయాలు. కానీ ఇవి అట్లా కాదు, గురుముఖత విని గ్రహించేవి కాబట్టి దానికి ఆపోజిట్ ఇవి, బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వేదత్రయి అనే ఒక పదం ఉంది చూడండి. వేదత్రయి అంటే ఏ మూడింటిని కలిపి వేదత్రయి అని పిలుస్తారు, వేదత్రయి అని పిలుస్తారు. చూడండి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఈ 3 వేదాలను కలిపి వేదత్రయి అని పిలుస్తారు. చాలామందికి వేదత్రయి అంటే ఏ అంశము లేదో మీరు గుర్తుపెట్టుకోండి. వేదత్రయిలో లేని అంశం ఏమిటి అనేటువంటి అంశం గుర్తుపెట్టు. ఒక వేదాల్లో 4 ఉంటే దాంట్లో ఒకటి లేదు, ఆ ఒకటి మీరు ఇప్పటికే గుర్తు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, మిగతా ఒకటి లేదు. ఆ ఒకటి లేదు కాబట్టి ఈ 3టిని వేదత్రయి అని పిలుస్తారు. బ్రాహ్మణాలు అంటే బ్రాహ్మణ్స్ కాదు, ఇది సింపుల్గా రాయబడినవి. ఎలా రాయబడినవి అంటే ప్రోజ్ రూపంలో రాయబడ్డాయి. ఎందుకంటే గతంలో చాలా కన్ఫ్యూజ్, భాష అర్థం కాలేదు. కాబట్టి సామాన్య ప్రజలకు కూడా సులువుగా అర్థం కావడానికి గద్య రూపంలో, అంటే ప్రోజ్, పోయిట్రీ కాదు, పద్య రూపంలో కాదు, గద్య రూపంలో, ప్రోజ్ రూపంలో రాయబడ్డ వ్యాఖ్యానాలనే బ్రాహ్మణాలు అంటారు. వ్యాఖ్యానాలు ఇవి ఎలా ఉన్నాయంటే గద్య రూపంలో, ఎందుకంటే ఈ శ్లోకాలు అర్థం కావు, పద్య రూపంలో ఉన్నాయి కాబట్టి గద్య రూపంలో రాసినటువంటి వాటిని బ్రాహ్మణాలు అంటారు. మరి అరణ్యకాలు మీకు తెలుసు, మనకు 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్యం అని, గృహస్థాశ్రమం అని, వానప్రస్థాశ్రమం అని, సన్యాసాశ్రమం అని ఇలా ఉంటాయి. అయితే ఈ యొక్క అరణ్యకాలు అనేటువంటిది ఎవరి గురించి, దీన్ని ఫారెస్ట్ బుక్స్ అని కూడా అంటారు. అరణ్యాలలో నివసించే వారి గురించి, పెళ్లి పెటాకులు లేకుండా ఫ్యామిలీని వదిలి అడవుల్లోకి వెళ్ళి ఒంటరిగా జీవనం కొనసాగిస్తూ దేవుడిగా ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటివి. చూడండి, వానప్రస్థాశ్రమం తీసుకున్నటువంటి వారి కోసం అడవుల్లో బోధించబడినవి, వారి కోసం ఉద్దేశించబడినవి,
వాళ్ళకి ఇక్కడ ఏం చెప్తారు, వాళ్ళు ఏం నేర్చుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు ఉద్దేశించిందే అరణ్యకాలు. దీన్ని అరణ్యకాస్ అంటారు, లేదా ఫారెస్ట్ బుక్స్ అని కూడా అంటారు వీటిని. మరి ఉపనిషత్తులకు మరొక పేరు ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా ఉంది, ద పినాకిల్స్ ఆఫ్ ఫిలాసఫీ. చూడండి, ఉపనిషత్తులకు గల మరొక పేరు ద పినాకిల్స్ ఆఫ్ ఫిలాసఫీ అంటారు. దాన్ని తెలుగులో తత్వశాస్త్ర శిఖరాలు అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. దేన్ని అంటే ఉపనిషత్తులు అంటే మీకు తెలుసు ఎన్ని ఉంటాయంటే 108 ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే సంభాషణ రూపంలో ఉంటాయి. ఇది ఆత్మ పరమాత్మల గురించి గురువు శిశువు సంభాషణ రూపంలో ఉంటాయి. ఉపనిషత్తులన్నీ కూడా అలాగే ఉంటాయి. అయితే దేని గురించి? ఆత్మ పరమాత్మ గురించి చర్చిస్తాయి. మరి ఇక్కడ చూస్తే మొత్తం ఉపనిషత్తుల సంఖ్య 108. దీంట్లో నేను ఒక ఉపనిషత్తు గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మండకోపనిషత్తు అనేటువంటిది చాలా ఫేమస్. ఎందుకు ఫేమస్ అంటే మీకు తెలుసు, సత్యమేవ జయతే అనే నినాదం ఈ యొక్క మండకోపనిషత్ నుండే గ్రహించబడింది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉంది. ఈ మండకోపనిషత్ చెప్పినటువంటి పాయింట్ అద్భుతమైనటువంటి. చూడండి, భౌతిక యజ్ఞాలను చిల్లులు పడిన పడవలతో పోల్చి ఆధ్యాత్మిక జ్ఞాన ప్రాధాన్యతను చాటి చెప్పింది. చిల్లులు పడిన పడవలతో పోల్చి భౌతిక యజ్ఞాలను చిల్లులు పడిన పడవలతో పోల్చినటువంటి ఉపనిషత్తు ఇది. ఇలా చాలా అద్భుతమైన పాయింట్లు ఉన్నాయి దీంట్లో. రైట్. న్యాయ దర్శనాలు, మనకు దర్శనాలు 6. దాంట్లో చూడండి, మీకు న్యాయ గురించి గౌతమ బుద్ధుడు, అక్షపాదుడు అతనికి మరొక పేరు. రైట్. తర్కశాస్త్రం అంటే లాజిక్. మళ్ళీ ఎపిస్టమాలజీ కూడా, అంటే ఎపిస్టమాలజీ అంటే జ్ఞాన మీమాంసకు కూడా ఈ యొక్క న్యాయ దర్శనం అనేటువంటిది పునాది వేసింది. ఎపిస్టమాలజీ వేరే, చాలా సందర్భంలో లాజిక్ అండ్ ఎపిస్టమాలజీ, మైండ్ అండ్ ఎపిస్టమాలజీ, చిల్డ్రన్స్ థింకింగ్ ఇన్ ఎపిస్టమాలజీ అని మాట్లాడుకుంటాం. తర్కశాస్త్రానికి మరియు ఎపిస్టమాలజీకి అంటే జ్ఞాన మీమాంసకు పునాది వేసింది మనకు న్యాయ దర్శనం. గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఎవరు, అతని యొక్క మారు పేరు మనం మాట్లాడుకున్నాం. మరియు సరైన జ్ఞానాన్ని పొందడానికి న్యాయ దర్శనం 4 ప్రమాణాలు సోర్సెస్ ఆఫ్ వ్యాలిడ్ నాలెడ్జ్ అంట. ప్రమాణాలు అంటే సోర్సెస్ ఆఫ్ ఫర్ వ్యాలిడ్ నాలెడ్జ్. ఈ ప్రమాణాలు మనం ఆల్రెడీ జ్ఞాన మీమాంసలో చదువుకొని ఉన్నాం. మరొకటి ప్రత్యక్ష, దాని ఇంగ్లీష్లో పర్సెప్షన్ అంటారు. 2 అనుమాన, దాని ఇన్ఫరెన్స్ అంటారు. మరి ఉపమాన అంటే కంపారిజన్ అంటారు. శబ్ద అంటే వర్బల్ టెస్టిమనీ. దీని యొక్క అర్థం ఏమిటి అంటే ప్రత్యక్ష, నేరుగా చూసి తెలుసుకోవడం. నేరుగా చూసి తెలుసుకోవడాన్ని ప్రత్యక్షం అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. రైట్. అనుమాన, ఆధారం ద్వారా ఒక విషయాన్ని ఊహించి తెలుసుకోవడం. ఇన్ఫరెన్స్ అంటే ఊహించి, అక్కడ పొగ ఉంది అంటే ఖచ్చితంగా మంట ఉంది, అక్కడ జనాలు ఉన్నారంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగి ఉంటుంది, ఖచ్చితంగా గొడవ జరిగి ఉంటుంది. ఊహించి తెలుసుకుంటే ఇన్ఫరెన్స్, చూసి తెలుసుకుంటే ప్రత్యక్ష. సింపుల్, ఎక్కువ ఆలోచించొద్దు. ఉపమాన, పోలికల ద్వారా జ్ఞానాన్ని పొందాం. కుక్క వేరే, నక్క వేరే. కుక్క నక్క ఒకలాగే ఉంది. చిన్నపిల్లలు మగ ఆడ, తల్లిల మధ్య తేడాలు తెలుసుకుంటారు. పోల్చి, కంపారిజన్ చేసి. అది శబ్ద అంటే వర్బల్ టెస్టిమోనీ, అంటే ఇతరులు చెప్పిన పుస్తకాల ద్వారా, వారి యొక్క మాటల ద్వారా తెలుసుకోవడం. చూడండి ఒకసారి, ఆప్తులు లేదా ప్రామాణిక గ్రంథాల ద్వారా, మాటల ద్వారా తెలుసుకుంటే దాన్ని టెస్టిమోనీ అంటారు. టెస్టిమోనీ శబ్ద ప్రమాణం అంటారు సాధారణంగా. చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇవి మనం డిస్కస్ చేసింది చిన్నవి. ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్ ఏ పాయింట్నైనా పట్టుకోవచ్చు. మనం అంతకంటే ముందే పట్టుకొని ఉండాలి, పట్టు కూడా రావాలి. రైట్. వైశేషిక, శాంఖ్య మరియు యోగ 2, 3, 4 మాట్లాడుతాం. వైశేషిక అంటే మీకు తెలుసు దర్శనం. దీన్ని ఎవరంటే కనాద మహర్షి. ఇతనికి గల మరొక పేరు ఉలూక. రైట్. విశ్వంలోని పదార్థాల స్వభావం, అణువులు, సిద్ధాంతాలు, పార్టికల్స్, దాని గురించి మాట్లాడుతుంది. విశ్వంలోని సిద్ధాంతం. రైట్. ఆటమిజం గురించి మాట్లాడుతుంది. సాంఖ్య దర్శనం మీకు తెలుసు, కపిల మహర్షి ప్రకృతి మరియు పురుషుల విశ్లేషణ ద్వారా సృష్టి పరిణామం, సృష్టి ఎలా పుట్టింది అనే విషయాన్ని ఈ యొక్క సాంఖ్యలో తెలుసుకుంటాం. యోగా మీకు తెలుసు, పతంజలి మహర్షి మనోనిబ్బరం, మానసిక నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్,
అనే విషయాలకు యోగాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. యోగ దర్శనం, అష్టాంగ యోగా మీకు తెలుసు. దీని గురించి మనం డీటెయిల్గా నేర్చుకుంటున్నాం. పతంజలి రచించిన యోగ సూత్రాలు మొత్తం 196 పుస్తకాల్లో, అకాడమీలో 95 పడింది, 195 పడింది, నష్టం లేదు. 196 సూత్రాలు. సూత్రం అనగా ఏమిటంటే, చాలామంది సూత్రం అంటే ఫార్ములా లేదా ప్రిన్సిపుల్ అంటారు. సూత్రం అంటే థ్రెడ్. ఎందుకంటే అంత క్లియర్గా రాయడం జరిగింది. ఎందుకు వచ్చింది ఈ పాయింట్ అంటే, అంత క్లియర్గా థ్రెడ్, అంత మనకు పూసలో దారంకి వచ్చినంతగా, అంత క్లియర్గా, సూదిలో దారంకి వచ్చినంత క్లియర్గా రాయబడింది అని ఈ విధంగా ఈ యొక్క పదజాలం రావడం జరిగింది. రైట్. చిత్తవృత్తి నిరోధం అంటే కంట్రోల్ ఆఫ్ మైండ్. అనేక ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలు ఆ యొక్క వాటిని కంట్రోల్ చేయడం. మీరు ఆలోచిస్తే కూడా ఆలోచనలే వస్తాయి. చూడండి, ఎప్పుడే కానీ పని చేస్తూ ఉంటే ఫలితాలు వస్తాయి. ఏ బుక్ చదవాలి, ఏ టైంలో చదవాలి, ఎప్పుడు చదవాలి, అట్లా చదవాలి, ఇలా ఇంకా ఈ టైంలో చదవాలి, ఇలా ఆలోచనలు వస్తుంటాయి. పని చేస్తూ కూర్చుంటే ఫలితాలు వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మోక్ష సాధన అంటే దాన్ని ఇంగ్లీష్లో సాల్వేషన్ అంటారు. కోరిక లేని స్థితిని మోక్ష సాధన అంటారు. మరి అష్టాంగ యోగ గురించి మనం మాట్లాడుతున్నాం. అష్టాంగ యోగను ఎవరంటే పతంజలి. రైట్. ఇక్కడ చూడండి ఒకసారి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ మరియు సమాధి. ఇది చూడండి, పద ఉత్పత్తి. యోగా అనే పదం యుజ్ అనే పదం నుంచి వచ్చింది. యోగా అనే పదం యుజ్, చాలామంది తెలియదు. యోగా అనే పదం యుజ్ అనగా కలపడం. రైట్. యుజ్ అనగా కలపడం అంటే జైన్ ఆర్ యునైటెడ్. దానికి మరొక పేరు అనుసంధానం అని యొక్క అర్థం. యోగా అనే పదం ఎక్కడి నుంచి వచ్చింటే యూజ్ అనే పదం నుంచి వచ్చింది. మనం యోగా కూడా ఒక టాపిక్ ఉంది. ఆ యోగాను కూడా మనం నేర్చుకోవడం జరిగింది. యోగాను నేర్చుకోవాలి, ప్రాణాయామం నేర్చుకోవాలి, మెడిటేషన్ నేర్చుకోవాలి. అంతా తెలిసి ఉంటేనే ఈ పరీక్షకు మీరు ఫిట్, లేదంటే అన్ఫిట్. సగం నేర్చుకోకండి దయచేసి. రైట్. పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. పూర్వమీమాంస ఎవరంటే జమిని మహర్షి అని గుర్తుపెట్టుకోండి. వేదాల్లో మీకు తెలుసు కర్మకాండాలు, యజ్ఞ యాగాదులు, క్రతువుల గురించి ఇది మాట్లాడుతుంది. మరి దాని యొక్క లాభం ఏమిటి, ఎందుకు చేస్తారు, కొందరు నమ్మరు, చేయాల్సిందే, కొన్ని ఉంటాయి అంటారు. చూడండి, దాని గురించి మాట్లాడుతుంది. ఉత్తర మీమాంస, దీని వేదాంతం అని కూడా అంటారు. బాదరాయుడు. ఈ బాదరాయుడు అనే పదం ఎలా వచ్చిందంటే, బాదర అనే ఒక నది పక్కన అతడు జపం చేస్తూ ఉంటాడు, ధ్యానం చేస్తుంటాడు. ఆ విధంగా అతనికి వేదవ్యాసునికి ఈ పేరు రావడం జరిగింది. ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని, బ్రహ్మ విద్యా జ్ఞానాన్ని ఇది బోధిస్తుంది. ఉపనిషత్తుల సారాంశాన్ని బోధించేది ఏది, తెలియజేసేది ఏది అన్నప్పుడు ఉత్తరమీమాంస. మండకోపనిషత్తు సత్యమేవ జయతే గురించి మాట్లాడింది. చిల్లులు పడ్డ పడవలతో పోల్చింది మండకోపనిషత్. రైట్. నాస్తిక. చూడండి, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అంటే ఫుల్ మాది ఈ విధంగా చాలా కఠినమైన నిబంధనలతో కూడుకున్న ఫ్యామిలీ అంటారు. మరి ఇక్కడ చూసే హెట్రోడాక్స్. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మనివాడు కాదండి, వేదాలను నమ్మనివాడు. నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మనివాడు కాదు, వేదాలను నమ్మనివాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని నమ్మకపోవడం కాదు, వేదాల ప్రామాణికతను తిరస్కరించడం. మనకి చూస్తే ప్రధానంగా 3 దర్శనాలు ఉన్నాయి. రైట్. నాస్తిక దర్శనాలు 3 ఉన్నాయి. చార్వాక, దీన్నే లోకాయుత అని కూడా అంటారు. జైన దర్శనం, బౌద్ధ దర్శనం. చార్వాక ప్రత్యక్ష ప్రమాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ప్రత్యక్ష అంటే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, పర్సెప్షన్, జ్ఞానేంద్రియాల ద్వారా చూసి నేర్చుకోవాలి. మరి జైన దర్శనం ఏం చెప్తుందంటే మీకు తెలుసు, అహింస, నాన్ వైలెన్స్, త్రిరత్నాలు మరియు కఠినమైన నైతికత గురించి వాళ్ళు మాట్లాడారు. జైన మతం గురించి వృషభనాథుడు, పార్శ్వనాథుడు, తీర్థంకరులు ఉంటారు అక్కడ, మీకు ఆ తెలుసు. బౌద్ధ దర్శనం ఆర్య సత్యాలు, త్రిపీఠకాలు, ఈ విధంగా బౌద్ధ మతం ఏం చెప్పింది. మరి ఇక్కడ చూడండి, యోగా గురించి మాట్లాడుతున్నాను. యోగా ఐక్యరాజ్య సమితి జూన్ 21న నరేంద్ర మోడీ గారి సిఫారసుల మేరకే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు చిన్న విషయం కాదు. అంటే మన దేశ యొక్క విశిష్టతను నరేంద్ర మోడీ గారు
ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని ఆ చేసే ప్రయత్నంలోనే వచ్చిన సబ్జెక్ట్ ఐకేఎస్. ఇది ఎంఈడిలో ఒక సబ్జెక్ట్, బీఈడిలో ఒక సబ్జెక్ట్. చాలామందికి తెలియదు. మనకు సబ్జెక్ట్ లేకపోతే మనం ఒక సబ్జెక్ట్ లేకుండా ఒక ఆబ్జెక్టు లాగా మిగిలిపోతాం. గణితం గురించి మాట్లాడుతున్నారు. గణితం గురించి ఏమైనా స్పెషాలిటీ ఉందా చూడండి ఒకసారి. బైనరీ సిస్టమ్. బైనరీ అంటే మీకు తెలుసు 0-1. కంప్యూటర్ తీసుకునేది 0-1. ఆ విషయం మీకు తెలుసు. మనం ఐసీటీలో కూడా నేర్చుకున్నాం. ఐసీటీలో 2 విభాగాలు మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎవరైనా సరే రీసెర్చ్ పార్ట్ ఒకటి నేర్చుకోవాలి, తర్వాత స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలి 100%. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో పింగళుడు తన పుస్తకమైనటువంటి ఛందశాస్త్రము అంటే మళ్ళీ ఛందస్సు అనుకునేరు. తన పుస్తకం పింగళుడు ఛందశాస్త్రం అనే పుస్తకంలో లఘు గురు అక్షరాల ద్వారా బైనరీ సంఖ్యలను ఉపయోగించాడు. భారతదేశం అంటే ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి పింగళుడు. తన పుస్తకం ఛందస్సు, అక్కడ లఘు గురు. మీరేమనుకుంటారంటే ఛందస్సుకు సంబంధించిందేమో, మ్యాథ్స్ సంబంధం లేదేమో అనుకుంటారు. కానీ లింక్ పెట్టుకోవాలి మిత్రులారా. ప్రపంచానికి చూడండి, ఇప్పుడు ఇదే కంప్యూటర్ సైన్స్కు ఇది పునాది. ఎంత బాగా చెప్పాడు చూడండి. సంస్కృత భాష యొక్క విశిష్టతను మనం నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ బృహత్ సంహిత వరమీడు రచించిన చూడండి ఒకసారి. బృహత్ సంహిత ఎవరు రాశారంటే వరహమీరుడు. దీన్ని ఏమని పిలిచేవారంటే చూడండి, విజ్ఞాన సర్వస్వం, ప్రాచీన ఎన్సైక్లోపీడియా, ఓల్డ్ ఎన్సైక్లోపీడియా అని పిలిచేవారు. బృహత్ సంహిత గ్రంథ రచయిత ఎవరంటే వరహమీయుడు. చాలామంది తెలియదు. ఓల్డ్ ఎన్సైక్లోపీడియా, ఓల్డెస్ట్ ఎన్సైక్లోపీడియా, ప్రాచీన విజ్ఞాన సర్వస్వం అని దేని పిలుస్తారు అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఆస్ట్రానమీ, జియోగ్రఫీ, ఆర్కిటెక్చర్, మరి జియాలజీ, బాటనీ ఈ అంశాలు ఉంటాయి. దీంట్లో బాటనీ అంశం, వృక్షశాస్త్ర అంశాలు. రైట్. ఆయుర్వేదం చూడండి. ఆయుర్వేదానికి సంబంధించి మీకు గతంలోనే చెప్పాను. ఒక సెంటర్, ఆయుర్వేదానికి సంబంధించిన సెంటర్ గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటు చేయడం జరిగింది గుజరాత్లోని జామ్నగర్లో. అక్కడ పూర్తిగా ఆయుర్వేద పాతకాలపు చికిత్సను అందిస్తున్నారు. ఎవరు ఏర్పాటు చేశారు అంటే WHO వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇది మెయిన్ పాయింట్. రైట్. ఆయుర్వేదంకి సంబంధించి ఆయువు అంటే జీవితము లేదా లైఫ్, మరి వేదం అంటే మీకు తెలుసు జ్ఞానము, దానికి మరొక సైన్స్. అంటే ఆయుర్వేదం అంటే జీవిత విజ్ఞాన శాస్త్రం, ద సైన్స్ ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు. ఆయుర్వేదానికి చాలా ప్రాధాన్యత వస్తుంది. తెలుసు మీకు, శరీరం సమతుల్యంగా ఉండాలంటే, సమతుల్యం అంటే ఏమిటంటే సమపాలనలో ఉండాలంటే, అన్ని ఆర్గాన్స్ సరిగా పనిచేయాలంటే పంచభూతాల యొక్క ప్రాధాన్యతను తెలియజేసింది. పంచభూతాలు అంటే గాలి, నీరు, అట్లా మీకు తెలుసు. దాని ఇంగ్లీష్లో స్పేస్, ఎయిర్, ఫైర్, వాటర్, ఎర్త్. మరియు త్రిదోషాలు వాత, పిత్త, కఫ ఆధారం అని ఈ యొక్క ఆయుర్వేదం చెప్తుంది. మరి చూడండి, ఆయుర్వేదంలో 3 అత్యంత ప్రామాణిక గ్రంథాలు ఉంటాయి. దాన్ని ఏమని పిలుస్తారంటే బృహత్తయి అంటారు. బృహత్తయి అంటారు. అంటే ఆయుర్వేదంలో 3 ప్రామాణిక గ్రంథాలు ఉంటాయి. దాని బృహత్తయి. ఇంతకుముందు వేదత్రయి నేర్చుకున్నాం, ఇది బృహత్రయి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి చాలా ప్రాధాన్యత వచ్చిందండి, మీరు బాగా గమనించాలి. ఎందుకంటే గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇది చాలామందికి తెలిసి ఉండదు. ఇలాంటివి చిన్న చిన్నవి కూడా తెలిసి లేకపోతే చాలా ఇబ్బంది. చూడండి, బృహత్రయి 3 మేజర్ టెక్స్ట్. ఒకటి చరక సంహిత, సుశ్రుత, అష్టాంగ హృదయం. ఈ 3ని కలిపి ఏమంటారంటే ఆయుర్వేద బృహత్రయి అంటారు. చూడండి, అద్భుతంగా సుశ్రుతుడు ఎక్సలెంట్ ఆపరేషన్ చేశాడు అప్పట్లోనే, టెక్నాలజీ లేని కాలంలోనే. చరక సంహిత ఇక్కడ చూడండి, ఇక్కడ ఆరోగ్య సూత్రాలు, రోగ నిర్ధారణ మరియు అంతర్గత వైద్యము పై అత్యంత ప్రామాణిక. రోగం ఉంది అని చెప్పడం, ఆరోగ్య సూత్రాలు ఏమిటి, ఎలా పాటించాలి. అయితే ఇతడు థియరీ పార్ట్ చెప్తే మన సుశ్రుతుడు ఎక్సలెంట్గా మనకు సుశ్రుత సంహితలో ఈయన ఆపరేషన్లే చేశాడు. కంటి శుక్లాలను తొలగించాడు, కిడ్నీలో రాళ్ళను తీసేశాడు. అప్పట్లోనే శవాలను
శవాల ద్వారా మిగతా వైద్య విద్యార్థులకు ఆయన ఏం చేశాడంటే శవాలను కుళ్ళిపోకుండా ఉండి ఎలా ఎన్ని రోజులు కాపాడాలి శవానికి స్మెల్ రాకుండా అనే కొత్త ఒక గడ్డిని ఉపయోగించి ఆయన ఎక్కువ రోజు శవాన్ని కాపాడాడు. అది నెక్స్ట్ మాట్లాడుకోపోతున్నాం. అష్టాంగ హృదయం దీన్ని ఎవరు రాశారంటే వాగ్భటుడు. చరక మరియు సుశ్రుత సమీతల రెండింటిని కలయిక, ఈ రెండు కలయిక అష్టాంగ హృదయము. ఆ అష్టాంగ హృదయంలో రెండు ఉంటాయి. దీన్ని రాసింది వాగ్భటుడు. చూడండి ఇక్కడ సుశ్రుత సమీత శస్త్రచికిత్స విశేషాలు చూడండి. మర్మస్థానాలు అంటే లైఫ్ ప్లేసెస్ అంటారు. ఇక్కడ కీళ్ళు, ఎముకలు, కండరాలు అన్నీ కలిసే చోట డాక్టర్ ఎట్టి పరిస్థితిలో ఆ యొక్క నరాలను కట్ చేయరాదు. ఎందుకంటే దాంట్లో ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తి లైఫ్ ఎనర్జీ పాయింట్స్ మరి అందరూ చాలామంది ఇక్కడ కోసుకుంటారు, ఇక్కడ కట్ చేయరాదు ఎందుకంటే దీంట్లో ప్రాణశక్తి ఉంది అంటారు. ఆ పాయింట్స్ ఎన్ని ఉంటాయి బాడీలో అంటే బాడీలో 107 ఉంటాయి. అవి పొరపాటున డాక్టర్ కట్ చేయరాదు అని చెప్పినటువంటి వ్యక్తి సుశ్రుతుడు. మరియు మృతదేహాల విచ్ఛేదన డిసెక్షన్ చూడండి. మృతదేహాలు కుళ్ళిపోకుండా ఆయన ఏం చేశాడంటే ప్రవహించే నదిలో చూడండి, ప్రవహించే నదిలో ముంజగడ్డితో చర్మాన్ని మెల్లగా తొలగిస్తూ ముంజగడ్డి ప్రవహించే నదిలో కొన్ని రోజులు ఉంచి ముంజగడ్డితో అది ఒక గడ్డి, అది ఒక గ్రాస్, అది మెల్లగా చర్మాన్ని తొలగిస్తూ అప్పుడు వైద్య విద్యార్థులకు లోపల ఏముంటుంది, ఎలా చేయాలి, ఏమేమి ఉంటాయి పార్ట్స్ క్లియర్గా చూపించడం జరిగింది లోపలి అవయవాలను. అశ్మరీ చికిత్స దీని ఇంగ్లీష్లో లిథోటమీ అంటే కిడ్నీలో రాళ్ళు తీసే అప్పటికే ఆయన ఈ టెక్నాలజీ ఉంది చూడండి. రైట్. ఉన్నత విద్యా కేంద్రాలు తక్షశిల ఇంకా మనం బాగా నేర్చుకుంటాం. తక్షశిల అత్యంత ప్రాచీనమైన విద్యా సంస్థ. ఇది దేనికి ఫేమస్ అంటే వైద్యము, యుద్ధం. వైద్య విద్యలకు, యుద్ధ విద్యలకు ఫేమస్ తక్షశిల. రైట్. నలంద యొక్క స్పెషాలిటీ ఏమిటంటే మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ. దీంట్లో ఒక స్పెషాలిటీ అంటే ధర్మగంజ అనేది పెద్ద లైబ్రరీ 9 అంతస్తులు ఉంటుంది. ధర్మగంజ అనే పెద్ద లైబ్రరీ నలంద ఇప్పుడు కూడా లేవు, ఇప్పుడు కాలేజీలే లేవు 9 అంతస్తులు. ఇక్కడ విక్రమశిల వదంతపురి. రైట్. ఇది ఎవరంటే పాలరాజుల కాలం. ఇది పాలరాజుల కాలంలో ఇది బౌద్ధ విద్యకు, ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ఏర్పాటైనటువంటి యూనివర్సిటీలు. రైట్. కొంచెం ఎలాబరేట్గా నేర్చుకుంటే తక్షశిల గురించి ఇది చూడండి. శ్రీరాముని తమ్ముడైన భరతుడి తన కుమారుడు తక్షుడు పేరు మీద ఈ నగరాన్ని నిర్మించారు. శ్రీరాముడు తమ్ముడు భరతుడు కుమారుని పేరు తక్షుడు పేరు పైన ఈ గ్రామాన్ని, ఈ నగరాన్ని నిర్మించారు. అదే తక్షశిల అయింది. రైట్. యునెస్కో వారు గుర్తింపించారు ఎప్పుడంటే 1980లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా దీన్ని గుర్తింపించారు. మరియు ఇక్కడ ప్రవేశానికి కనీస వయసు ఎంతంటే 16 సంవత్సరాలు. విద్యార్థులు గురువులకు ఫీజు చెల్లించేవారు. వాళ్ళని ఏమని పిలిచేవారంటే విద్యార్థులను ఏమని పిలిచేవారు అంటే ఆచార్య భాగదత్త అని పిలిచేవారు. ఫీజులు ఇచ్చే విద్యార్థులను ఏమని పిలిచేవారు. ఏ కాలంలో అంటే తక్షశిల విశ్వవిద్యాలయానికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నాం మనం. ప్రవేశ వయసు 16 సంవత్సరాలు. మీకు తెలుసు వైద్య విద్యకు, యుద్ధ విద్యకు ఫేమస్. వైద్యం అంటే మెడిసిన్, మిలిటరీ దానికి సంబంధించి ఫేమస్ ఇది. మరి తక్షశిల ప్రముఖ పూర్వ విద్యార్థులు ఎవరు చూడండి ఒకసారి. చాణక్యుడు, అతనికి గల మరొక పేరు కౌటిల్యుడు. అర్థశాస్త్ర గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి. మీకు తెలుసు ఇక్కడే చదివి ఇక్కడే ప్రొఫెసర్గా విధులు నిర్వహించాడు. అదేవిధంగా పాణిని మరియు జీవకుడు అంటే మీకు తెలుసు గౌతమ బుద్ధుని వ్యక్తిగత వైద్యుడు. రైట్. పాణిని మీకు తెలుసు సంస్కృత వ్యాకరణవేత్త, అష్టాధ్యాయిని గ్రంథ రచయిత, ఇక్కడే చదువుకున్నాడు. మరియు జీవకుడు అంటే మీకు తెలుసు బుద్ధుని యొక్క వ్యక్తిగత వైద్యుడు అతడు. చరకుడు మరియు చంద్రగుప్త మౌర్యుడు. చరకుడు అంటే మీకు తెలుసు అతడే ఆయుర్వేద పితామహుడు అని పిలుస్తారు. మరియు మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్తుడు కూడా ఇక్కడే శిక్షణ పొందాడు.
ఎందుకంటే యుద్ధ విద్యల్లో. మరి నలంద విశ్వవిద్యాలయం ఇక్కడ చూస్తే ప్రపంచంలోనే మీకు తెలుసు రెసిడెన్షియల్, ఇక్కడ విద్యార్థులు ఉపాధ్యాయులు అక్కడే ఉండేవాళ్ళు. నలంద విశ్వవిద్యాలయం యొక్క స్పెషాలిటీ. మరి నలంద అనే పదం ఎలా వచ్చింది? ఎపిటాలజీ ఎలా అంటే నా ప్లస్ అలం ప్లస్ ధా, నా ప్లస్ అలం ప్లస్ దా. మరి యునెస్కో దీనికి 2016లో ప్రపంచ వారసత్వ సంపద. ఇంతకుముందు తక్షశిల గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు నలంద గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఎంట్రీ ఎలా ఉండేదంటే యూనివర్సిటీ గేట్ దగ్గర ద్వార పండితులు ఉండేవారు. ద్వార పండితులు అంటే దాన్ని మనం గేట్ కీపర్స్ అంటాం. ఆ గేట్ కీపర్స్ నచ్చిన క్వశ్చన్ అడిగేవారు. విద్యార్థులు సమాధానం చెప్తే కనుక లోపలికి ఎంట్రీ, లేదంటే లేదు. ద్వార పండితులు అంటే గేట్ కీపర్స్, ప్రశ్నలు అడుగుతారు వాళ్ళు. విద్యార్థులు చెప్తే ఎంట్రీ, లేదంటే లేదు. మరియు దీంట్లో అతిపెద్ద ధర్మగజ్జ, దీన్ని మౌంటైన్ ఆఫ్ ట్రూత్ అంటారు. చూడండి, మౌంటైన్ ఆఫ్ ట్రూత్ దేనికి సంబంధించింది? మౌంటైన్ ఆఫ్ ట్రూత్ అంటే ఏమిటి అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. మౌంటైన్ ఆఫ్ ట్రూత్ అంటే అది లైబ్రరీ, దాని తెలుగులో ధర్మగంజ అంటారు. ఇది ఏ కాలానికి చెందింది? ఏ విశ్వవిద్యాలయానికి చెందింది? నలంద విశ్వవిద్యాలయం. నెక్స్ట్ చూస్తే దీని ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే వల్లభి ఇంకొక విశ్వవిద్యాలయం, దీన్ని బటార్కుడు. ఓదంతపురి దీనికి తెలుసు, పాలవంశ రాజు ఎవరంటే ధర్మపాలుడు లేదా గోపాలుడు. దీన్ని ఈ యొక్క ఓదంతపురి విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాడు. గురుకుల అంటే ఏమిటి? యాక్చువల్గా గురు ప్లస్ కుల. గురు అంటే ఉపాధ్యాయుడు, కుల అంటే ఇల్లు లేదా కుటుంబం. మీకు తెలుసు, మళ్ళీ ఆశ్రమాలు, వేదకాలం అని గతంలోనే నేర్చుకున్నాం. మరి ఇక్కడ కక్షానాయక పద్ధతి, దీన్ని మానిటోరియల్ సిస్టమ్ అంటాం సాధారణంగా. మానిటోరియల్ని ఇంగ్లీష్లో కూడా తెలుగులో కూడా మానిటోరియల్ అని మన పుస్తకాలు ఉంటుంది. కానీ కక్షానాయక పద్ధతి అంటే సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు బోధిస్తారు. దీన్ని బెల్ అనే శాస్త్రవేత్త తమ దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేశాడు. మనకు బెల్ సిస్టమ్ మాత్రమే తెలుసు, కానీ ఆ సిస్టమ్ యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి బెల్ లాంకాస్టర్. మనకు బెల్ సిస్టమ్, కానీ బెల్ లాంకాస్టర్ సిస్టమ్ ఇది. యాక్చువల్గా మనం షార్ట్కట్లో అలా పిలుస్తాం. మనం ఇక్కడ మానిటోరియల్ సిస్టమ్ అంటే కక్షానాయక పద్ధతి, తెలుగులో కూడా అలాగే పిలుస్తాం, కానీ ఇక్కడ యాక్చువల్ ఒరిజినల్ నేమ్ కక్షానాయక పద్ధతి. సంస్కృత భాష, దీన్ని రాజభాష అంటారు, దేవభాష అంటారు. దీనికి గల ప్రాముఖ్యత చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మీరు మాట్లాడుతున్నారు. ఆర్టిఫిషియల్కు అత్యంత అనుకూలమైన భాష ఏది అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి 100% సంస్కృతమే. ఎందుకంటే సంస్కృతం చాలా క్లియర్గా ఉందట, అచ్చు దోషాలు లేవట, ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం కావట్లేదట ఏఐకి. చూడండి, సంస్కృతం అనగా చక్కగా తీర్చబడినది, దీనే పరిపూర్ణమైనది, పర్ఫెక్ట్ అండ్ రిఫైన్డ్. మరి దీనిని దేవభాష అంటారు, రాజభాష అని కూడా అంటారు. దేవతలు మాట్లాడుకునే భాష, గుర్తుపెట్టుకోండి. కంప్యూటర్లకు అనువైన భాష, ఎందుకంటే రీసెర్చ్లు తెలియజేశాయి. చూడండి ఒకసారి 1985లో అంతర్జాతీయ ఫోర్బ్ మ్యాగజైన్, మరి అదేవిధంగా నాసా శాస్త్రవేత్త ఎవరంటే రిక్ బిగ్స్ అతను ఒక ఆర్టికల్ ప్రచురించాడు దాంట్లో. మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్కు ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ కాదు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్కు ఇది అత్యంత అనుకూలమైనదని అనేక సర్వేలు. ఫోర్బ్స్ ఇండియా, నాసా సైంటిస్ట్, కంప్యూటర్కి అనువైన భాష ఏదంటే సంస్కృతం, ఈజీగా అర్థమవుతుంది. రైట్. సంస్కృతం గురించి మునిత్రయం ఒకసారి చూడండి. అష్టాధ్యాయిని మీకు తెలుసు, అత్యంత ప్రామాణిక గ్రంథం. దీన్ని పాణిని రచించాడు. ప్రపంచంలోనే మొట్టమొదటి అత్యంత శాస్త్రీయమైన సంస్కృత వ్యాకరణం. ఇక్కడ చూడండి, ఇక్కడ 14 సూత్రాలు ఎలా వెలువడ్డాయి, వ్యాకరణ సూత్రాలకు సంబంధించి మాట్లాడుతున్నాను. శివుని డమరకం నుంచి వచ్చినటువంటి సూత్రాలు, ధ్వనులు, ఆ 14 సూత్రాలు
అని చెప్పడం జరిగింది. వ్యాకరణ మునిత్రయం ఎవరు? చూడొకసారి, పాణిని, కాత్యాయనుడు, పతంజలి, ఈ ముగ్గురి కలిపి మనకు వ్యాకరణ మునిత్రయం అంటారు. ఇంతవరకు 3 సార్లు వచ్చింది ఈ ట్రై 3 సార్లు వచ్చింది. ఈ ముని అంటే సెయింట్, రైట్. చూడండి, కౌటిల్యుడు మీకు తెలుసు అర్థశాస్త్ర అనే గ్రంథం రాశాడు. రాజ్యానికి మొత్తం 7 అంశాలు ఉండాలి అని చెప్పాడు. ఎక్సలెంట్. కౌటిల్యుడు అనగానే మనకు పరిపాలన అనేటువంటి అంశం మీకు తెలుసు. మీరు కూడా అధికారులు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పడం కష్టం, తప్పు, మోసం. ఎందుకంటే అన్ని చదివి ఏదొచ్చినా సరే అనాలి, కానీ ఇలాంటివే రావాలి, నువ్వు ఆలోచించినట్టే ఎవడో ఆలోచించడు. కాబట్టి స్వామి కింగ్ రాజు ఎవరంటే శిరస్సుతో పోల్చాడు ఆయన. చూడండి, ఒక పరిపూర్ణ రాజ్యానికి 7 అంగాలు ఉంటాయి. ఆ అంగాలను పోల్చడం జరిగింది. తల లాంటి వాడు ఎవరంటే రాజు, మరి కళ్ళ లాంటి వాళ్ళు ఎవరంటే మినిస్టర్ అంటే మంత్రులు, దాన్ని అమాత్య అంటారు. మరి కాళ్ళ లాంటి వారు ఎవరంటే ప్రజలు, జనపద, టెరిటరీ అండ్ పాపులేషన్. మరియు చేతులు లాంటి వారు ఎవరంటే దుర్గా, ఫోర్ట్, కోట, రైట్. మరి నోరు లాంటి వారు ఎవరంటే ఖజానా, కోశ అంటారు. మరి బుద్ధి మెదడు ఎవరంటే సైన్యము, దండబలం, ఆర్మీ. మరి చెవుల్లాంటి వాళ్ళు ఎవరంటే మిత్ర రాజ్యాలు, పక్కన ఉన్నటువంటి రాజ్యాలు. ఈ 7 అంశాలు రాజ్యానికి ఉండాలని చెప్పాడు. మరి ఇక్కడ చూసుకుంటే ప్రాచీన పరిపాలన వ్యవస్థలో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరండి, పాయింట్లు కూడా ఉంటాయని. సీతాధ్యక్ష అంటే వ్యవసాయ శాఖాధికారిని సీతాధ్యక్ష అనేవారు. మరి వాణిజ్య శాఖ అధికారి ఫన్యాధ్యక్ష, వాణిజ్య అంటే ట్రాన్స్పోర్ట్. మరి వస్త్ర పరిశ్రమకు సంబంధించి సూత్రాధ్యక్ష, క్లాత్ బిజినెస్ సంబంధించి సూత్రాధ్యక్ష. నాణ్యాలకు సంబంధించి అధికారి రూపాదర్శక, రూపాయి నాణ్యాల గురించి పర్యవేక్షించే అధికారి అంటే సీతాధ్యక్ష, ఫనాధ్యక్ష, సూత్రాధ్యక్ష, రూపాదర్శక. మరి ఇక్కడ కోర్టులు కూడా ఉన్నాయి ఎక్కడో, సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులు. సివిల్ భూ తగాదాలకు సంబంధించి ధర్మస్థియ, కంటక శోధన. క్రిమినల్ కోర్టులు హత్యలు, అత్యాచారాలు సంబంధించి కంటక శోధన. ఆ కాలంలో కోర్టులు కూడా ఉండేవి. నాణ్యాల వ్యవస్థ వేదకాలంలో నిష్క, శతమాన, కృష్ణల అనే బంగారు నాణ్యాలు లేదా ముక్కలు వాడుకలో ఉండేవి. దీంట్లో ఒక అద్భుతమైన పాయింట్ దాగి ఉంది చూడండి. గుప్తుల కాలంలో చూడండి, అత్యధిక సంఖ్యలో బంగారు నాణ్యాలు ముద్రించారు. మరి గుప్తుల కాలంలో నాణ్యాలను ఏమని పిలిచేవారంటే సువర్ణ అని పిలిచేవారు. మరి వేదకాలంలో ఏమని పిలిచారు? నిష్క, శతమాన, కృష్ణల. యవన ప్రియ అంటే మిరియాలు, రోమ్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, రోమ్ వాళ్ళు ఎక్కువగా మిరియాలను విపరీతంగా భారతదేశం నుంచి కొనుగోలు చేసేవారు. కొనుగోలు చేసి తద్వారా వారి దగ్గర ఉన్న సంపదను పూర్తిగా మనకు అందజేశారు. బంగారము, నాణ్యాలు, వెండి లాంటి వాటిని మనకు అందజేస్తే ఇక్కడ ఒక విమర్శ కూడా వచ్చింది. ఆ విమర్శ చూడండి ఇక్కడ. ప్లినీ, రైట్, రోమన్ తత్వవేత్త ప్లినీ తన పుస్తకమైనటువంటి నేచురల్ హిస్టరీలో ఒక మాట రాశారు. ప్లినీ నేచురల్ హిస్టరీలో రోమ్ దేశం వారు ఏం చేస్తున్నారంటే జస్ట్ మిరియాల కోసం తమ సంపదను తాకట్టు పెడుతున్నారు భారతదేశానికి. భారతదేశపు విలాస వస్తువుల కోసం రోమ్ తన సంపదను, బంగారాన్ని కోల్పోతుందని నేచురల్ హిస్టరీ గ్రంథంలో ప్లినీ అనే వ్యక్తి రాయడం జరిగింది. రైట్, మీకు చూడండి ఇక్కడ సుస్థుతుల గురించి ప్రాచీన భారతదేశ శాస్త్ర విజ్ఞానం ఊడ్జుక్. ఈ ఊడ్జుక్ స్పెషాలిటీ చూడండి, ఎక్సలెంట్. కత్తులు, డెమాస్కస్ కత్తులు. ఓకే, ప్లాస్టిక్ సర్జరీ, కంటి శుక్లాలు. తెగిపోయిన ముక్కుకు కూడా మన శత్రుడు ఏం చేశాడంటే రైనోప్లాస్టీ అంటారు దాన్ని. యాక్చువల్గా రైనోప్లాస్టీ శుక్లాల ఆపరేషన్, సూదితో ఒత్తి నొక్కి శుక్లాలను తీసేవాడు. చూడండి, అప్పట్లోనే ఇంత ఫేమస్. రైనోప్లాస్టీ అంటే ముక్కుకు అతడు చేసిన చికిత్స గల పేరు రైనోప్లాస్టీ.
రైట్. వుడ్స్ స్టీల్ తెలంగాణ కూడా చాలా ఫేమస్. దక్షిణ భారతంలో స్టీలు చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా విలువైనది. ఈ యొక్క వుడ్స్ స్టీల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే డెమాస్కస్ కత్తులు. ఇది రుమాలను విసిరేస్తే చాలు, అంటే రుమాల్ అంటే ఖర్చు ఇట్లా విసిరేస్తే చాలు 2 ముక్కలు చేస్తుంది. అంటే జస్ట్ వస్త్రాన్ని కూడా కోసే శక్తి ఈ యొక్క డెమాస్కస్ కత్తులు. గాలిలో పట్టు రుమాల్ని విసిరేసే కోయగల శక్తి డెమాస్కస్ కత్తులకు ఉంది. ఆ డెమాస్కస్ కత్తులకు ఈ యొక్క మన ఉక్కును ఉపయోగిస్తారు, వుడ్స్ స్టీల్. మీకు తెలుసు ఢిల్లీలో కుతుబ్ మీనార్ పక్కన మీరు చూసి ఉంటారు చాలా సందర్భాల్లో. కుతుబ్ మీనార్ పక్కన ఇక్కడ చూస్తే అక్కడ తుప్పు పట్టని ఏముందంటే ఇనుప స్తంభం ఉంది. కుతుబ్ మీనార్ పక్కనే ఉంటుంది. ఇంతవరకు తుప్పు పట్టలేదు, ఎందుకంటే దాంట్లో భాస్వరం శాతం ఎక్కువ ఉంది అని అంటారు. అంత ఫేమస్ మనదని. మరి గణితం మరియు త్రికోణమితి గురించి మాట్లాడుతూ యజ్ఞ వాటికల నిర్మాణం కోసం అప్పుడు రాసినటువంటి సులభ సూత్రాలు పైథాగర సిద్ధాంతానికి పునాది. ప్రపంచానికి సులభ సూత్రాల ద్వారానే పైథాగర సిద్ధాంతం రావడం జరిగింది. మరి ఆర్యభట్టుడు సైన్ కొసైన్ విలువలను కనుగొన్నారు. కలన గణితం, దాన్ని క్యాల్కులస్ అంటారు. క్యాల్కులస్ అంటే కలన గణితం. ఓకే. న్యూటన్ కంటే 300 ఏళ్ల ముందే కేరళకు చెందినటువంటి ఒక కేరళకు చెందిన టీచర్ ఎవరంటే మాధవాచార్యుడు మరియు భాస్కరాచార్యుడు కలనశాస్త్ర మూలాలను కనుగొన్నాడు. క్యాలిక్యులస్ మూలాలను ఎవరు కనుగొన్నారంటే కేరళకు చెందిన మాధవాచార్యుడు మరియు భాస్కరాచార్యుడు కనుగొన్నాడు. సులభ సూత్రాల ద్వారా మనకి ఏమొచ్చింది? పైథాగరస్ సిద్ధాంతం వచ్చింది. సైన్ కొసైన్ విలువను ఆర్యభట్టుడు. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి, చాలా 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 ఇంపార్టెంట్. పంచకోశాలు NEP 20 ఎక్కువగా ఫోకస్ చేస్తుంది 5 అంశాల పైన. ఇది చాలా ఎగ్జామ్లో కనిపిస్తుంది, కన్ఫ్యూజ్ కాకండి. రైట్. ఇక్కడ చూస్తే అన్నమయ కోశం. అన్నమయ కోశ చూడండి, భౌతిక వికాసం, ఫిజికల్. ఏం తెలియకపోతే మీరు ఎలా గుర్తుపెట్టుకోండి అంటే అన్నమయ కోశం అంటే సింపుల్గా ఏం తెలియకపోతే ఎలా గుర్తుపెట్టుకోండి అంటే రైట్, అన్నమయ కోశ. ఏం తెలియకపోతే అన్నం తింటే భౌతికంగా బాగుంటాం, క్లియర్. ప్రాణమయ కోశి, ప్రాణమయ అంటే ప్రాణాయామం, శక్తి, అట్లా గుర్తుపెట్టుకోవాలి. దీని శక్తి వికాసం, లైఫ్ ఎనర్జీ, లైఫ్ ఆరోగ్యంగా ఉంటుంది, మనసు బాగా ఉంటుంది. ఇంకా మళ్ళీ మనసు అంటే మనోవికాసం ఉంది, కన్ఫ్యూజ్ కావద్దు. మనోమయ కోసం మానసిక వికాసం, మెంటల్ ఎమోషనల్గా, ఇది లైఫ్ స్టైల్ ఆరోగ్యానికి సంబంధించింది. విజ్ఞానమయ కోశం, ఇక్కడ చూడండి, మేధో వికాసం అంటే ఇంటలెక్ట్, బుద్ధి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. మరి ఆనందమయ కోశం అంటే ఆధ్యాత్మిక వికాసం. చూడండి, జతపరచండి అంటాడు. ఆనందమయ కోశం అంటే ఏమిటి అంటే ఆధ్యాత్మిక వికాసం అంటాడు. రైట్. అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, June 21. ఐరాస 190+ దేశాలు ఇప్పుడు యోగా దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. దాని ఘనత మన దేశం, వ్యక్తి నరేంద్ర మోడీ. GCTM అంటే మీకు తెలుసు, గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ని మనకు గుజరాత్లో WHO వారు ప్రారంభించారు. మరియు 2023ను ఐక్యరాజ్య సమితి మీకు తెలుసు ఏం చేసిందంటే అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం. దాంట్లో భాగంగా శ్రీ మిల్లెట్స్, శ్రీ అన్న వరికి చాలా బాగా గుర్తింపు వచ్చింది. వాసుదైక కుటుంబం చూడండి, G20 సదస్సు జరిగింది, మనమే కండక్ట్ చేశాం. వాసుదైక కుటుంబం అనే కాన్సెప్ట్, 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అనే నిదానంతో మన భారతదేశం సందేశాన్ని ఇచ్చింది. ఇది మనకు ఐకేఎస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్లు, బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్.